హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలి. ఈ యాత్ర ఏమిటి, దీని విశేషాలు, స్థల పురాణము, తర్వాత ఇది ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, వాతావరణం మొదలైన విశేషాలన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ యాత్ర పేరు ఏమిటంటే అమర్నాథ్ యాత్ర. సో తప్పకుండా ఈ వీడియో చూసి చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ us గో టు ది వీడియో స్ట్రైట్. అమర్నాథ్ గుహ, అమర్నాథ్ యాత్ర జీవిత విధి విధానంలో మన పాత్రను తెలుసుకుందాం. మంచు పర్వతం పైన ఒక గుహ, భారతదేశంలోని అతి పెద్దది, 12,000 అడుగుల ఎత్తు. అక్కడికి చేరుకోవడం కష్టతరమైన విషయం. ఇంకా లక్షల మంది సందర్శిస్తారు. అదే అమర్నాథ్. ఒకసారి పార్వతీదేవి జీవిత రహస్యం మరియు అమరత్వం గురించి తెలుసుకోవాలని కోరుకుంది అని శివుని అడిగాడు. మంచు పర్వతాల్లో నిర్జన ప్రదేశంలో వివరించాడు. ఆ అమరగాథ చెప్పిన ప్రదేశమే అమర్నాథ్ గుహ. ఇది జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలో మంచు కొండపై సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో అమర్నాథ్ గురించిన పురాణ కథ. దేశంలోనే అతి పెద్ద గుహ, 75 అడుగుల పొడవు మరియు 40 గజాల వెడల్పుతో ఏటా జూన్ మరియు ఆగస్టు మధ్య మంచు శివలింగాకారం రూపంలో ఏర్పడే భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శివాలయంగా పేరొందిన అమర్నాథ్ గుహను భూతా మాలిక్ అనే ముస్లిం బాలుడు గుర్తించడం విశేషం. తప్పిపోయిన గొర్రెను వెతకడానికి హిమానీ నదం ఎక్కినప్పుడు అతను దీన్ని మొదటిసారి చూశాడు. ఇప్పటికీ ఆ బాలుడి వారసులు అక్కడే ఉన్నారు. క్రీస్తు శకం 34 నుంచి అమర్నాథ్ ప్రస్తావన అనేక గ్రంథాలు అలాగే చారిత్రక మూలాల్లో కనిపిస్తుంది. పహల్గాం గ్రామం నుండి 42 కిలోమీటర్లు నడిచి భక్తులు మంచు పర్వతాన్ని అధిరోహిస్తారు. తన జీవిత రహస్యాన్ని చెప్పాలనుకున్న శివుడు నందిని పహల్గామోలో వదిలేసి పార్వతితో కలిసి కొండపైకి వెళ్లాడని చెప్తారు. మార్గమధ్యంలో చందన్వారి వద్ద నెలవయసున్న పామును, శేషనాగ సరస్సు వద్ద అలంకారమైన పామును, మహాగుణ పర్వతం వద్ద గణేశుణ్ణి, పంజితర్ని వద్ద 5 దెయ్యాలను విడిచిపెట్టాడు. అతను 3 కళ్లలో కొలోన్ వదిలి ఏదైనా జీవిని కాల్చి బూడిద చేయమని ఆదేశించి గుహలోనికి ప్రవేశించారు. శివుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా 2 పావురాలు అతను ఉంచిన జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో ఉండి శివుడు చెప్పిన రహస్యాన్ని వింటున్నాయి. ఇక శివుడు తమకు అమరత్వాన్ని ప్రసాదించాడని భక్తులు విశ్వసిస్తారు. అలాగే వారిని మనం ఇప్పటికీ అమర్నాథ్ గుహలోనే చూడొచ్చు. అమర్నాథ్ గుహ పైభాగంలో ఉన్న రామకుండం సరస్సు నుంచి పడేటువంటి నీటి బిందువులు 7 అడుగుల ఎత్తైన శివలింగాన్ని ఏర్పరుస్తాయి. చంద్రుని ఎత్తుని బట్టి దాని ఎత్తు మారుతుందని చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం కైలాసనాథుడు అమర్నాథ్ గుహలోని పార్వతీదేవికి అమరత్వం మంత్రాన్ని వివరించాడు.